నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో అన్ని గ్రామాలను మోడర్న్ గ్రామాలుగా అభివృద్ధి చేస్తున్నాం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఉండి నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ కెమెరా నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. బీసీఎన్ సంస్థ సాంకేతిక సహకారం. రాజధాని అమరావతి మహిళలను ప్రజలను కించపరుస్తూ సాక్షి టీవీలో వచ్చిన కథనాన్ని ఖండిస్తూ రాయలంలో సాక్షి దినపత్రికను దగ్ధం చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. అమరావతి మహిళలపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన డిప్యూటీ స్పీకర్ ట్రిబుల్ ఆర్. కూటమి ప్రభుత్వంలో అన్ని గ్రామాలను మోడర్న్ గ్రామాలుగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19 లక్షలతో రాయలం పంచాయతీ కార్యాలయం, 34 లక్షలతో సీసీ డ్రైన్లను ప్రారంభించామని అన్నారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి అంటేనే కనిపించలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. భీమవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేస్తున్నామని, రానున్న రోజుల్లో భీమవరం నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గం చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలం గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శాసనసభ్యులు, పిఎస్సి చైర్మన్ అయినటువంటి పెద్దలు శ్రీ అంజిబాబు గారు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు అయినటువంటి సోదరి సీతారామలక్ష్మి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరపడం జరిగింది. సుమారు 19 లక్షల రూపాయలతో ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయాన్ని ఆధునీకరించడం, అదేవిధంగా 34 లక్షల రూపాయలతో దాదాపు 800 మంది నివసించేటువంటి ఒక రోడ్డులో, ప్రధానమైనటువంటి రోడ్డులో డ్రైన్ నిర్మించడమే కాకుండా ఈ 2 అభివృద్ధి కార్యక్రమాలు కూడా పంచాయతీ యొక్క సొంత నిధులతో చేయడం అనేది అభినందించదగ్గ విషయం. పంచాయతీలు స్థానిక సంస్థలకు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలనేటువంటిది ఈవేళ ప్రభుత్వాల యొక్క నిర్ణయం. ఆర్థిక పరిపుష్టతతో ఉండాలి పంచాయతీలు, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగాలి అనేటువంటి ఆలోచన కూడా ఈవేళ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఏదైతే స్థానిక సంస్థలకు, పంచాయతీలకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కాకుండా నేరుగా పంచాయతీల ఖాతాలోకి నిధులు వేసేసిన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో స్వీకారం చుట్టినటువంటి సందర్భంలో ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పంచాయతీలకి కేంద్రం నుండి నేరుగా వచ్చినటువంటి నిధులను విత్డ్రా చేసి సొంత అవసరాలకి మళ్లించుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా మనం అంతా కూడా గమనించాలి. పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిని కల్పించింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రావడం ద్వారా రాష్ట్రంలో పంచాయతీలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఆర్థిక పరిపుష్టితి కలిగినటువంటి పంచాయతీలుగా తయారు చేసేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. కూడా సంపన్నమైనటువంటి గ్రామం భీమవరంలో ఒక భాగంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. కాబట్టి ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఇవాళ పంచాయతీ కార్యాలయాన్ని చక్కగా ఆధునీకరించారు అన్ని వసతులతో. విధంగా రాబోయేటువంటి కాలంలో కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రాయలంలో నిర్వహించాలని ఎవరైతే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారో స్థానిక శాసనసభ్యుల ద్వారా
అదేవిధంగా మా వంతు సహకారాన్ని అభివృద్ధి కోసం ఎప్పుడూ కూడా ముందుంటామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం మండలం రైలు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. పంచాయతీ ఆఫీస్ రీమోడలింగ్ 19 లక్షల రూపాయలు, సీసీ డ్రైన్కి 34,40,000 రూపాయలతోటి ఈ రెండు నిర్మించడం జరిగింది. మన భీమవరం మండలంలో అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు ఇచ్చిన గ్రామం రాయలం గ్రామం. రాయలం గ్రామాన్ని గతం నుంచి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఇంకా ఇవి చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చేసి రాయలం గ్రామాన్ని బెస్ట్ పంచాయతీగా మన నియోజకవర్గంలో తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా వేళ రాయలం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఇచ్చేసిన మరి గౌరవనీయులు మన కేంద్ర మంత్రివర్యులు వర్మ గారికి, అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే అంజిబాబు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఈ రోజున గ్రామాలకు కావచ్చు పంచాయతీలే కావచ్చు అభివృద్ధి సంక్షేమం కావాలని కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే కేంద్రంలో మన నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈవేళ గ్రామాల కోసం మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సొంత నిధులతో ఈ రోజున మరి పంచాయతీ ఆఫీస్ కానీ ఈవేళ రోడ్లు కానీ అలాగే ఓపెన్ చేయడం చాలా చాలా సంతోషం. అందరికీ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఉండి నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ కెమెరా నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నట్టు శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు చెప్పారు. ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుండి దాతల సహకారంతో సీసీ కెమెరా నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనికి బీసీఎన్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోందని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో 150 కిలోమీటర్ల మేర ఆప్టిక్ ఫైబర్ ను ఏర్పాటు చేసేందుకు అడ్వాన్స్ గా 9.5 లక్షల రూపాయల చెక్కును భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజుకు భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య చేతుల మీదుగా అందజేశారు. ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకుని త్వరలోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లా మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారని పేర్కొన్నారు. పెద్దమిరంలోని RRR క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆకివీడు సీఐ వి జగదీశ్వరరావు, కాళ్ల ఎస్ఐ ఎన్ శ్రీనివాస్, కొత్తపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉండి నియోజకవర్గం మొత్తం ఒక నెట్వర్క్ సీసీ కెమెరా నెట్వర్క్ మనం నిర్ణయం తీసుకున్నాం. ప్రజలందరూ కూడా సహకరించి ముందుకు వచ్చారు. దాని కంటిన్యూషన్లో బీసీఎన్ ప్రముఖ ఛానల్, ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన బీసీఎన్ శ్రీనివాసరాజు గారిని ఆయన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వాలని కోరాం. ఆయన ముందుగా మేము వేరే ఫైబర్ నెట్ ఆ సర్వీసెస్ వాడుకోవాలని అనుకుంటే ఫైబర్ నెట్ సర్వీస్ కన్నా మన ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే ఒక రింగ్ లాగా 3 పోలీస్ స్టేషన్ 3 మండలాలకి ఒక రింగు, తర్వాత పాలకోడేరుని కూడా కలుపుతూ ఇంకో రింగు, మొత్తం 139 కిలోమీటర్లు వచ్చింది. సుమారు 150 కిలోమీటర్లో లైన్ ఆ ఆప్టిక్ ఫైబర్ని తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ టోకెన్ అడ్వాన్స్గా ఆర్డర్ పెట్టాం. 9.5 లక్షల రూపాయలు ఉండి ఇన్ఫ్రా ఫండ్ నుంచి మామూలు ప్రైస్ కన్నా బాగా నెగోషియేట్ చేసి శ్రీనివాసరాజు గారు మాట్లాడారు. కాస్ట్ టు కాస్ట్ అయ్యేలాగా ఒక యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఫండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మెయింటైన్ చేస్తున్నారు. కలెక్టర్ గారు సైన్ చేసిన చెక్కు ఆ కంపెనీ వారికి మనకు తక్కువ రేటుకి నెగోషియేట్ చేసి, ఇది పబ్లిక్ కాజ్ కాబట్టి మాట్లాడిన శ్రీనివాసరావు గారికి హ్యాండ్ ఓవర్ చేసి స్పీడ్గా కంప్లీట్ చేయవలసిన బాధ్యత ఆయన భుజస్కంధాల మీద. ఈ యాక్షన్ ప్లాన్ మారినందువల్ల కొంచెం లేట్ అయింది. సొంత నెట్వర్క్ వలన ఆఫ్కోర్స్ కాస్త ఖర్చు కొంత అధికం అయినప్పటికీ కూడా ప్రజలు ఉన్నారు. ఏదన్నా కాస్త కోస్త తగ్గితే నేనున్నాను, ఇబ్బంది ఏం లేదు. అనుకున్నట్టు అంతే. నాకు 3 నెలలు అప్డేట్ చేయొచ్చా? ఇంకా ముందే అని ఈయన మరీ స్పీడ్. వెరీ గుడ్.
ఇవే కాకుండా దీంట్లో చాలా సర్వీసులు వాడుకోవచ్చండి. ఎక్కడ ఏమన్నా స్టేషన్ నుంచి ఏం జరిగినా లేదా ఇంటరాక్షన్ కానీ స్టేషన్ నుంచి మీటింగ్లు కానీ చాలా సర్వీసులు వాడుకుంటానికి వీలుగా ఓన్ రింగ్ అన్నమాట. దేనికి కలిసి ఉన్నది కాదు, డెడికేటెడ్గా ఈ లైన్ క్రియేట్ చేయబడింది. ఫైబర్స్ కూడా అడిషనల్ ఫైబర్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఇంకేమైనా వాడుకోవాలి అన్నట్లుగాండి. ఈ నెట్వర్క్ అంతా ఫస్ట్ ఫేజ్లో సిఐ ఆఫీస్కి వెళ్తుంది, సిఐ స్టేషన్కి. ఆ తర్వాత రాబోయే రోజుల్లో జిల్లా మొత్తం కూడా ఒక కంట్రోల్ సెంటర్ ఏర్పాటు అవుతుంది. దానికి స్థలం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది అయిన తర్వాత ఈలోపు భీమవరం సిటీలో కూడా కొంత ప్లానింగ్ జరుగుతుంది. అక్కడ షాప్స్ వాళ్ళు వీళ్ళందరి సహకారంతో కొంతవరకు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. క్రమేపీ నాకు తెలిసి కంపల్సరీగా అందరూ కూడా ఉండిబాటులో నడవాల్సిందే అని నేను అనుకుంటున్నా. క్రైమ్ కంట్రోల్ చేయాలంటే చూద్దాం. అందరూ కూడా కింద మీద పడుతున్నారు, మనం ఏదో చేయాలిరా అని. క్రైమ్ రేట్కి ఇంతకు మించిన మార్గం లేదు. బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ క్రైమ్ తగ్గితే ప్రజలే కాబట్టి, మరి రాష్ట్ర ఖజానా అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఉండిలో ప్రజలంతా విశాల హృదయంలో మిగిలిన ఊళ్ళో కూడా ప్రజలందరూ ముందుకొచ్చి డీజీపీ గారికి మేము ఉన్నామని చెప్పి ఎదురెళ్ళి మా ఉండి మోడల్ని రాష్ట్రం అంతా ఫాలో అవ్వాలని. హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు టీడీపీ పట్టణాధ్యక్షులు మధుల రాము ఆధ్వర్యంలో భీమవరం బీవీరాజు పార్క్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా ప్రేమాలయం వృద్ధాశ్రమంలో నిర్వహించి వృద్ధులకు భోజనాలు అందజేశారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో మాస్ యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ కేర్ ఆఫ్ అడ్రస్ అని, నందమూరి తారక రామారావు నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారు. ఇప్పటివరకు 109 సినిమాల్లో బాలకృష్ణ నటించారని, అఖండ 2, జైలర్ 2 సినిమాల్లోనూ నటిస్తున్నారని, ఈ చిత్రాలు పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. పట్టణ అధ్యక్షుడు మధులరాము మాట్లాడుతూ బాలకృష్ణ రాజకీయాల్లో సత్తా చాటుకుంటున్నారని, 2014 నుండి ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి జనం మెచ్చే నటుడిగా, ప్రజా ప్రతినిధిగా బహుముఖంగా రాణిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి చెలబోయిన గోవింద్, మైలబతుల ఐజాక్ బాబు, కొండ్రు శ్రీనివాస్, దొంగ వెంకటేశ్వరరావు, వై సురేష్, జి ధనరాజ్, ఎం మూర్తి, సిహెచ్ తిరుపతిరావు, పి దాసు, ఎం గణపతి, ఏ వెంకట్, మల్లు వలసరాము, పి జయరాజ్, సిహెచ్ శాంతరాజు, ప్రదీప్, కె రాధా, వి భార్గవ్, కె రామకృష్ణ, పి రాము, బాలకృష్ణరాజు, గంగాధర్, జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి పుత్రుడు నందమూరి బాలకృష్ణ గారు శాసనసభ్యులు. వారి పుట్టినరోజు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, నందమూరి ఫ్యాన్స్ సభ్యులు అందరూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకని ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. నందమూరి తారక రామారావు గారు సినీ వారసుడిగా బాలకృష్ణ గారిని ప్రకటించడం జరిగింది. నందమూరి రామారావు గారు మరి తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతిని దేశంలోనూ ప్రపంచంలోనూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి బడుగు బలహీన వర్గాల కోసం, బీసీల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ పార్టీని ముందుకు తీసుకెళ్తూ, అలాగే యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తూ యువతని ఉత్తేజపరుస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమం చేస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి బాలకృష్ణ గారికి 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన కూడా ఇటు రాజకీయాలతో పాటు సినిమా ప్రపంచంలో కూడా ఆయన ప్రముఖ స్థానాన్ని వహించడం మా అందరికీ కూడా ఎంతో సంతోషకరం. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా వారికి భగవంతుడు అన్ని ఆరోగ్యాలు ఇవ్వాలని భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున భగవంతుని కోరుకుంటున్నాం. పరిశ్రమతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం అయ్యాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించే విధంగా సామాన్యులకు అందుబాటులో ఉండి ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజున రామారావు గారు పిల్లలను 12 మంది సంతానాన్ని ఎక్కడా క్రమం తప్పకుండా ప్రజాసేవలో నిరంతరం పనిచేసే విధంగా మరి వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ పరంగా పెంచి, అందులో తండ్రి తర్వాత తనయుడిగా సినీ పరిశ్రమలో వారసుడిగానే కాకుండా
రాజకీయంగా కూడా మరి నిజంగా 3 సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా నగ్గి ఇవాళ నిజంగా చెప్పాలంటే అటు వెంకుడు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఇటు అల్లుడు గారు లోకేష్ గారి నాయకత్వానికి కూడా ఆయన ఎక్కడా కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అనే అబ్బాయినని చెప్పి లేకుండా మరి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఆయన పనిచేస్తూ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి అందరికీ కూడా నిరంతరం పనిచేస్తూ తండ్రి ఏ రకంగా అయితే 3ంటికి లెగిసి పూజ చేసుకుంటూ, అలాగే తర్వాత మరి బాలయ్య బాబు గారు కూడా 3ంటికి లెగిసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రజాసేవలో నిరంతరం పనిచేస్తాం. మరి ఇదంతా కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఒక నిరంతరం చేసే కృషిని గుర్తించి ఇటీవల మరి పద్మభూషణం అనే అవార్డు కూడా ఆయనకి ఇష్టం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మభూషణం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ, అలాగే మరి నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో కూడా ఎప్పుడూ కూడా సామాన్యులకి అందరికీ కూడా అందుబాటులో ఉండి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో, పిల్లాపాపలతో తులదోగాలని చెప్పి ఆ ఈశ్వర అల్లా యేసుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియవచ్చు. ఇక్కడ వృద్ధాశ్రమంలో, ప్రేమాలమైన వృద్ధాశ్రమంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే కాకుండా రాజకీయంగా కూడా అనేక మంది పేదవాళ్ళు తగిన సాయపడుతూ, అలాగే ఎన్టీఆర్ గారు స్థాపించిన మసల్ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఎంతోమంది నిరుపేదలకి ఆయన సేవలు చేస్తారు. చాలా ఆనందదాయకంగా ఉంది. చాలా ఈ బాలకృష్ణ గారు ఇటువంటి పుట్టినరోజులు అనేకమైన జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన చేస్తున్న సేవలు మన పెద్దలందరూ చెప్పినట్టుగా ఆయన చేస్తున్న సేవలు మనం గుర్తించి మనం కూడా ఎంతో కొంత మనం కూడా సేవ చేసి ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం కోపెల గ్రామంలో 40 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సచివాలయ భవనం, కాళ్ల గ్రామంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధి హామీ నిధులు, 30 లక్షల నిధులతో నిర్మించిన 4 సీసీ రోడ్లను రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెన్మెత్స శిరీష విశ్వనాథరాజు, మండల టీడీపీ అధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు, బూడిపరాలు సర్పంచ్ బంద విజయ, పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, వేగేసిన వెంకటరామరాజు, దంతులూరి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాళ్ళ మేజర్ పంచాయతీలో రకరకాల నిధుల ద్వారా ఎంపీ ల్యాడ్స్ కావచ్చు, ఎంపీపీ నిధులు కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కావచ్చు, అన్నీ కలిపి 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లని పూర్తి చేయడం జరిగింది. ఆ సందర్భంగా గ్రామ పెద్దలందరితో కలిసి, స్థానిక అధికారులతో కలిసి అవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఎన్ఆర్జీఎస్ నిధులు, స్థానికంగా ఉన్న లోకల్ ఎంపీ నిధులు, గ్రామస్తులు పూనుకుంటే అందరి నిధులతో ఇంకెక్కడెక్కడ ఇటువంటి అవసరాలు ఉన్నాయో చాలా ఉంటాయి. ఇటువంటి అవసరాలన్నీ కూడా రాబోయే జిల్లా పరిషత్ నిధులు కూడా వస్తాయి. రాబోయే 2-3 సంవత్సరాలు ఇచ్చుకుంటా ఎన్ఆర్జీఎస్లోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. కాళ్ళకున్న ప్రధాన సమస్య ఆ మెయిన్ రోడ్డు మీద గతంలో మరి ఏదో గుర్రబళ్ళ మీద తిరిగే టైంలోనే ఎప్పుడు అప్పట్లో ఉన్న రోడ్డు మీదే మరి రోడ్డు మధ్యన ఒక దేవాలయం, తర్వాత ఇంకొందరి మహానుభావుల విగ్రహాలు కూడా ఆ రోడ్డు మీద పెట్టేయడం జరిగింది. మరి ఇంట్లో మోటార్ సైకిల్ లేని మనిషి ఎవడో లేడు. సగం మందికి కార్లు ఉన్నాయి. మరి ఇది మెయిన్ రోడ్డు, నేషనల్ హైవే, బస్సులు తిరుగుతున్నాయి, లారీలు విపరీతంగా తిరుగుతున్నాయి. కాబట్టి నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ ఉన్న ఆ రాములవారి గుడిని మరొక సురక్షిత ప్రాంతానికి ప్రజలందరూ కూడా గుళ్ళోంచి బయటకు వస్తే బతుకుంటామని గ్యారంటీ లేదు. ఈ లోపల స్పీడ్గా లారీ వస్తే వేసేస్తాడు. అటువంటి భయాలు లేకుండా భీతిగా పూజలు చేసుకునేటట్టు ఆల్టర్నేటివ్ సైట్ కూడా గ్రామ పెద్దలతో మాట్లాడి చూడటం జరిగింది.
ఆ దేవాలయంలో విగ్రహాలకి పూజ చేసి ఆ విగ్రహాలని జాగ్రత్తగా శాస్త్రోక్తంగా వదిలిపరిచి ఒక కాంట్రాక్టర్ని కూడా గుడి కట్టడానికి మాట్లాడాం. అలాంటి గుడి అదే కొలతలతో ఆ విగ్రహాలకు సూట్ అవ్వాలి కదా, పెద్ద గుడి కట్టేసి ఆ విగ్రహాలు చిన్నగా ఉంటే మ్యాచ్ అవ్వదు. అదే ప్రామాణికంగా అటువంటి దేవాలయమే ఎక్కువ స్థలం ఉండే విధంగా పెట్టడం జరుగుతుంది. రాబోయే 3 నుంచి 4 నెలల్లో కుదిరితే దసరా నాటికి ఆ దేవాలయం నిర్మాణం పూర్తి చేస్తాం. ట్రాఫిక్ అంతరాయాలని తొలగిస్తాం. దేవతల రాజధాని అమరావతి మహిళలను ప్రజలను కించపరుస్తూ అమరావతిని వేశ్యల రాజధానిగా వ్యాఖ్యానించడం దారుణమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు రాజ్యసభ మాజీ సభ్యులు తోట సీతారామలక్ష్మిలు అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో మంగళవారం సాక్షి న్యూస్ పేపర్లను తగులబెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రాజధాని మహిళలను ప్రజలను కించపరుస్తూ అసభ్యకరంగా అమరావతి వేశ్యల రాజధానిగా సాక్షి టీవీలో మాట్లాడిన వైసీపీ జర్నలిస్ట్ కృష్ణంరాజు పైన మాట్లాడించిన కొమ్మినేని శ్రీనివాస్ పైన సాక్షి యాజమాన్యం పైన చర్యలు తప్పవని అన్నారు. అమరావతి ప్రాంతంపై మితిమీరిన ద్వేషంతో ఆ పార్టీ నాయకులు సైకోలుగా మారి దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా కూడా ఇంకా వైసీపీ వారికి బుద్ధి రాలేదని అన్నారు. అమరావతి రాజధానిపై విష ప్రచారం తగదని, అమరావతి ప్రాంతాన్ని అక్కడి మహిళలను ప్రజలను అవమానపరిచేలా జగన్ మాట్లాడించడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. సాక్షి మీడియా గ్రూపులు అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులు, అశ్లీలమైనటువంటి రాతలతో బాధ్యతారాహిత్యంగా వార్తలు, టీవీ ప్రసారాలు చేస్తున్నటువంటి సాక్షి గ్రూప్ యొక్క ప్రయత్నం ఇప్పుడు పరాకాష్ఠకు. ఇవాళ ప్రజా రాజధాని ఇది వేశ్యలకు నిలయం అనేటువంటి ప్రసారాలు చేయడానికి కూడా వెనుకాడలేదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించారు. గత అనేక సంవత్సరాలుగా అనేక రకమైనటువంటి తప్పుడు వార్తలు ప్రసారాలు చేస్తూ రాష్ట్రంలో ప్రజలందరినీ పెద్ద ఎత్తున తప్పుదారి పట్టించినటువంటి మీడియా సంస్థ సాక్షి గ్రూప్. ఒక అధికార పార్టీకి, వైసీపీ పార్టీకి కర్రపత్రం మాదిగా, అది వార్తాపత్రిక కాదు, ప్రజలకు వాస్తవాలు తెలియజేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయకుండా సొంత పాంప్లెట్ మాదిరిగా పనిచేసినటువంటి విధానాన్ని మనం అంతా కూడా గమనించాం. అయితే ఇవాళ గత 10 సంవత్సరాలుగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం 15,000 కోట్ల రూపాయలని రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఇచ్చింది. మరిన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి రాజధానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించాలనేటువంటి ఆలోచన ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ చేస్తూ ఉన్నారు. దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో వారవలేనటువంటి సాక్షి మీడియా గ్రూపు అమరావతిని వేశ్యలకు నిలయముగా ఆ పదాన్ని ఉచ్చరించడం కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. వారి మీడియా ఛానల్ ద్వారా ప్రచారం చేయడం అనేది సహించరాని విషయంగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, అందరి మహిళల యొక్క మనోభావాలు దెబ్బతిని ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలా. సాక్షి మీడియా గ్రూపుల్ని నిషేధించాలి. ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసినటువంటి వ్యక్తుల్ని, సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో జగన్ గారు ఉండొచ్చు, భారతిరెడ్డి గారు ఉండొచ్చు, లైవ్ షో నిర్వహించినటువంటి వ్యక్తులు, విశ్లేషకులు ఎవరన్నా కావచ్చు, వీరందరి మీద కూడా కేసులు పెట్టాలి, సాక్షి గ్రూపును నిషేధించాలనే డిమాండ్ ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేమంతా కూడా కోరుతూ ఉన్నాం. సాక్షి మీడియా కావచ్చు, సాక్షి విలేకరులు కావచ్చు, ఎవరైనా సరే ఒక ప్రెస్ మీట్లు పెట్టి అక్కడున్న మహిళల్ని చాలా అసభ్యంగా మాట్లాడటం, మహిళల మీద అగౌరవపరిచే విధంగా కూడా మాట్లాడటం మాకు అందరికీ బాధ కలిగించింది. మరి ఈ రోజున 5 సంవత్సరాలుగా ప్రజలను పక్కదారి పట్టించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మరి పరిపాలన చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పుడు ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కావచ్చు, రాజధానికి శంకుస్థాపన చేసింది సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు. అలాంటి రాజధానిని అగౌరవపరిచే విధంగా, అక్కడ మహిళలని అగౌరవపరిచే విధంగా, ఎందుకంటే నేను నా నోటితో నేను మాట్లాడలేకపోతున్నాను మహిళగా, మరి అలా చిత్రీకరించి అక్కడ మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం అనేది
మేము మహిళలందరి తరఫున కూడా దీనిని మరి నిరసన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సాక్షి ఛానల్ కావచ్చు, వాళ్ళ పేపర్ కావచ్చు, ఎవరినైనా సరే వాళ్ళ మీద మనం కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. మనకు అందరికీ కూడా మహిళలకి కించపరిచే విధంగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భం. 2014 తర్వాత ఈ దేశంలో ఉన్న ప్రముఖులందరితోటి కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీ నాయకులతో సహా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో సహా అమరావతిని రాజధాని ప్రకటించే ముందు ఆయన అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఎకరాలు సరిపోదు 30,000 ఎకరాలు తీసుకోమన్న వ్యక్తి ఆయనే. తర్వాత రోజుల్లో అది అప్పుడు నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. 2019 తర్వాత అతను సంపాదన ధ్యేయంగా 3 రాజధానులను తీసుకొచ్చారు. ప్రజలు తిరస్కరించారు, ఇంటికి పంపించారు. ఆ అక్కస్తో మరి ఆ రాజధానిలో ఉన్న ప్రాంతాన్ని కానీ, ఎందుకంటే ఆ రాజధాని అమరావతి అనేది పంచారామ క్షేత్రాల్లో అయినా సరే ఒక పుణ్యక్షేత్రం, బౌద్ధులు పరిపాలించిన రాజధానిగా గతంలో జరిగిన విషయాన్ని, ఇంత గొప్ప రాజధాని దేశంలో కానీ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు ప్రఖ్యాతున్న అమరావతిని ఈ రంగ సాక్షి మీడియా ఛానల్లో ఈ రంగం మాట్లాడడం దుర్మార్గమైన విషయం. దీన్ని పూర్తిగా భీమవరం నియోజకవర్గ కూటమి నాయకుల తరఫున ఖండిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.